వాటిపైన పెట్రోల్ పోసి నిప్పు పెట్టి తగలబెట్టినట్టు మన విజువల్స్ లో కూడా చూడవచ్చు. కాకపోతే అప్పుడు గతంలో మరి ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ మీరు అయితే మెన్షన్ చేస్తున్నారు, అనుచరులు కావచ్చు, ఎమ్మెల్యే శ్రావణిశ్రీ కావచ్చు, నన్ను వెంటాడుతున్నాయి అన్నట్టుగా మాట్లాడడం అనేది దీనికి ఏంటి సంకేతం? మరి ఇక్కడ కాకుండా సింగనమల నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో ఏమైనా గతంలో ఏమైనా జరిగాయి, ఇంటి వద్దనే జరిగాయి అనేది మరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి పూర్తి స్థాయిలో పోలీసులకైతే కేసు అప్పచెప్పినట్టుగా ఉంది. కేసు కూడా పెట్టబోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఎవరు చేస్తున్నారు ఇటువంటి కుట్రలు ఏంటి, వీరి కాన్సెప్ట్ ఏంటి, వీరు ఎందుకు ఇంత టార్గెట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎమ్మెల్యే శ్రావణి నియోజకవర్గంలో కలే తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఒకవైపు అయితే, మరి నియోజకవర్గంలో ఏమైనా కొంచెం కట్టడి చేసే ప్రయత్నమా, లేకపోతే ఏకంగా ఎమ్మెల్యే స్థాయి నుంచి ఈమెకి ఏంటి, ఇటువంటి అన్నింటినీ కూడా కూలంకషంగా పరిశీలించే పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద వీరు అంటే వెహికల్ కూడా గుంటూరుకు సంబంధించిన వారిది అని చెప్తున్నటువంటి పరిస్థితులు. మరి వీరు ప్లాన్డ్ గానే కొని ఎక్కడితో బయట కారు కొని ఏకంగా రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోకుండానే తెచ్చి దీనికి వాడారా, ఇతరత్ర కారణాలు ఏంటి? మరి వీటన్నిటిని కూలంకషంగా మరి పోలీసులు అయితే నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మరి పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే